Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చాలా రోజులకి థియేటర్ దగ్గర ఆడియన్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే దొరికాయి. ఉన్న సినిమాల్లో చాలా సినిమాలు మినిమం గ్యారంటీ కంటెంట్ తో రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. తుడురం హిట్ 3, సింగిల్ శుభం మ్యాన్, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి చాలా సినిమాలు ఈ వీకెండ్ ఆప్షన్ గా ఉండడంతో ఆడియన్స్ అయితే థియేటర్ కి కదులుతున్నారు. ఇందులో తుడురం సినిమా కేరళలో 2018 సినిమాని బీట్ చేస్తూ ప్రస్తుతానికి ఇండస్ట్రీ హిట్ గా కూర్చోగా వరల్డ్ గా ఈ రోజుతో 200 కోట్ల మార్క్ అందుకోబోతుంది ఆ ఫిలిం. ఇక నాని హిట్ 3 మరోసారి తెలుగు స్టేట్స్ లో 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా శ్రీ విష్ణు సింగిల్ అయితే ఈ వీకెండ్ అన్ని సినిమాల్ని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ జాబితాలోకి వెళ్ళింది ఈ ఫిలిం. ఇక శుభం కూడా డీసెంట్ గా హోల్డ్ చేయగా రెట్రో కంగువ కంటే తక్కువ నెంబర్ తో ఎండ్ కానుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి విషయానికి వస్తే డే 1 వరల్డ్ గా 150 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 60 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 2 days వరల్డ్ గ్రాస్ 2 కోట్ల 10 లక్షల మార్క్ దాటింది. అండ్ ఈ రోజు బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతున్నాయి. వర్కింగ్ డేస్ లో కూడా మంచిగా హోల్డ్ చేసిందంటే మాత్రం 3 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకుంటుంది ఈ ఫిలిం. అండ్ 90s మూవీస్ లో ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో టాప్ గ్రాసర్ అంటే అది ఇదే అని చెప్పొచ్చు. ఇక తుడురం విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 16 days రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 16వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో కేరళలో 90 కోట్ల గ్రాస్ దాటేస్తూ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇక తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కు మరో 1 కోటి వరకు కలెక్ట్ చేయక తప్పదు. ఇక కర్ణాటకలో 7.7 కోట్ల గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.8 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 16 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 195 కోట్లకి చేరుకుంది. షేర్ 96 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 45 కోట్లు కావడంతో ఇప్పటికే 50 కోట్లకి పైగా ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిలిం. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 200 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది. సో కేరళలో 200 కోట్ల మార్క్ ని 2 సార్లు అందుకున్న ఓన్లీ హీరోగా మోహన్ లాల్ గారిపై ఆ రికార్డ్ అయితే వస్తుంది. ఇక శుభం విషయానికి వస్తే డే 1 వరల్డ్ గా 140 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసింది. అండ్ ఈ రోజు గ్రోత్ చూపెట్టే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. దాంతో 2 days క్రాస్ వరల్డ్ గా 2.6 కోట్లకి చేరుకోగా షేర్ 1.3 కోట్ల రేంజ్ లో ఉంది. 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిలిం మరో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో డెఫినెట్లీ హిట్ వర్డిక్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిలిం. ఇక రెట్రో విషయానికి వస్తే తమిళనాడులో 10 days కి గాను 45 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 35 కోట్ల గ్రాస్ దూరంలో ఉన్న ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో 7.5 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 10.8 కోట్ల గ్రాస్, కేరళలో 4.4 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ నుంచి మరో 23 కోట్ల వరకు కలెక్ట్ చేయగా 10 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 92 కోట్లకి చేరుకుంది. షేర్ 46 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 36 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి చూస్తే కొంగోని బీట్ చేసినా కూడా చాలా ఎక్కువ. ఇక సింగిల్ విషయానికి వస్తే ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 2 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గ్రోత్ చూపెట్టింది. మినిమం గ్యారంటీ కంటెంట్ ఇస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిలిం. పైగా పైరసీ కూడా లీక్ కాకపోవడం మరొక అడ్వాంటేజ్. అలా 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 6.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 10 కోట్లకి చేరుకుంది. షేర్ 5.5 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు కావడంతో మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో సూపర్ హిట్ అనిపించుకోబోతుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక హిట్ 3 విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 10 రోజు వచ్చిన కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఒక సీరియల్ లో తప్ప 10 రోజు తెలుగు స్టేట్స్ లో 1.5 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 days షేర్ తెలుగు స్టేట్స్ లో 37 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 66 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.5 కోట్ల షేర్, అదర్ లాంగ్వేజెస్ లో 1.8 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 12 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 57.5 కోట్లు దాటింది. వరల్డ్ గ్రాస్ 110 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు కావడంతో ఇప్పటివరకు 7.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకోగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో సూపర్ హిట్ అనిపించుకోబోతుంది ఈ ఫిలిం. నాని కెరీర్ లో ఇది సెకండ్ 60 crore షేర్ ఫిలిం. చూడాలి మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. సింగిల్ శుభం అండ్ హిట్ 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.